యూరియా పారదర్శకత కోసం యాప్‌లో పెడుతున్నాం అంటున్నారు. కానీ యాప్‌లో ఉంటున్నటువంటి మెటీరియల్ కంటే ముందే మెటీరియల్ దారి మళ్లుతుందన్నటువంటిది రైతుల ఆవేదన, విపక్షాల విమర్శ. యాప్ యాతన పెరిగిపోయినాయని అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో 2 చోట్ల కూడా యాప్ తీసేయాలన్న ఉద్యమాలు పెరుగుతున్నాయి. యా యూరియా కోసం సీజన్‌లో రైతన్నల అగచాట్లు, ఓటీపీలు రాక వేలిముద్దరు మ్యాచ్ కాక తిప్పలు, రోజుల తరబడి ఆర్ఎస్కేల వద్ద పడిగాపులు. ఆర్ఎస్కే అంటే ఈ రైతు భరోసా కేంద్రాన్ని ఇప్పుడు రైతు సేవా కేంద్రం అన్నారు కదా, అది బుకింగ్ కోసమే గంటల తరబడి నిరీక్షణ. కౌలు రైతుల పరిస్థితి దయనీయం. దేవాదాయ అస్సైన్డ్ వక్ఫ్ భూసాగుదారులకు అగమ్య గోచరంగా ఓటీపీ. ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ సంస్థ అందని ఎరువులు. ఎంఆర్పీకి మించి డీలర్ల అమ్మకాలు. కాడి పారేసి చోద్యం చూస్తున్న బాబు సర్కార్. జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యయ ప్రయాసాలు లేకుండా ఆర్బీకేల ద్వారా ఇంటి ముంగిటికే ఎరువులు. క్యూ లైన్లో నిల్చోవాల్సిన అగత్యం లేదు. బ్లాక్ మార్కెట్ బెడదలేదు. 34.1 లక్షల మంది రైతులకు 13.75 లక్షల టన్నుల ఎరువులు సరఫరా. లోడింగ్ అన్లోడింగ్ రవాణా ఛార్జీల రూపంలో ప్రతి రైతుకి బస్తాకి 20 నుంచి 30 రూపాయలు చొప్పున ఆదా. 5 ఏళ్లలో అన్నదాతలకు మొత్తం 100 కోట్లకు పైగా ఆదా అన్నటువంటిది హైలైట్ చేశారు. అవన్నీ జనం ఫీల్ అయ్యి ఉంటే ఓట్లేసి ఉండేవాడు కదా. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఈ ప్రభుత్వమైనా ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలను మార్చింది. అట్లాగే వీటిని కూడా ఆసుపత్రులని పేర్లు మార్చింది. అట్లాగే ఇది కూడా పేరు మార్చుకునైనా సరే పద్ధతిగా సక్రమంగా సప్లై అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత అయితే ఉంది ప్రభుత్వం మీద.